వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మంచి స్వీట్ తోటి వచ్చిననమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తక్కువ పదార్థాలతోటి పిల్లలకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఫాస్ట్గా ఒక అరగంటలో చేసి వాళ్ళకి ప్లేట్లో పెట్టే తీయొచ్చు అనమాట. టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. అండ్ ఇది చేసుకోవడం ఎంత సింపుల్ అంటే చిన్న పిల్లలు కూడా చేయగలుగుతారు. అండ్ ఇది ఎలా చేసుకోవాలనో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ దీనికి నేను పెట్టిన పేరైతే తేనె పుట్ట. చూడ్డానికి పుట్టలాగా కనిపిస్తుంది కదా! అండ్ లోపల సాఫ్ట్‌గా, జ్యూసీగా టేస్ట్ మాత్రం భలే బావుంటది. అండ్ లెట్స్ స్టార్ట్. ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో. ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులో 1 కప్పు వరకు బియ్యం పిండి ఏసుకోండి. అండ్ ఇది నేను జల్లించి తీసుకున్నా ఆల్రెడీ. అండ్ ఇదే కప్పుతోటి ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా! అది కూడా వేసుకోండి. అండ్ ఇవి కలర్‌ఫుల్‌గా రావడం కోసం అయితే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ చక్కెర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి వాడుతున్నా. అండ్ పావు చెంచా బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నా. అండ్ పావు కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నా అనమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా కలపాలి. శనగపిండి అయితే ఆప్షనల్ అనమాట. మంచి కలర్ కోసమే వేస్తున్నా. శనగపిండి లేదు అనుకోండి, చక్కెరనే ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఎందుకంటే అది మంచిగా నూనెలో ఫ్రై చేసినప్పుడు న్యాచురల్‌గా కలర్ అయితే మంచి కలర్ వస్తదనమాట. దానికోసమే ఇక్కడ నేను వాడుతున్నా. లేదంటే చక్కెరనే ఒక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్ బ్యాటర్‌లాగా కలిపి నీళ్లు సరిపడన్ని వేసి, అంటే ఎక్కడ కొంచెం లూజ్‌గా ఇడ్లీ పిండి మనకి ఎట్లుంటదో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్లు కలుపుకుంటూ దీన్ని కలిపేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలనమాట. ఎందుకంటే ఇది సూజీ రవ్వ మంచిగా నానిపోతదనమాట. మెత్తగా నానిపోతది కాబట్టి ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అండ్ నాకైతే ఇంకొన్ని నీళ్ళైతే అవసరమయ్యాయి. లేదంటే మీరు మొత్తం పాలతో కూడా కలుపుకున్న టేస్ట్ చాలా బాగా వస్తది. అండ్ ఇప్పుడు దీన్ని 10 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం. ఇది నానిపోయేలోపు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. దీన్ని సిమ్‌లో వేడి చేసుకోండి. ఇట్లా బాగా వేడైన తర్వాత మనము పక్కకు పెట్టుకున్న ఈ పిండిని కొంచెం కొంచెంగా ఇట్లాగా ఆయిల్‌లో విడిచిపెట్టండి. ఇది పర్టిక్యులర్‌గా ఒక షేప్ అంటూ ఏం రాదు. కాకపోతే మీరు వేసిన డ్రాప్ కొంచెం పైకి వస్తదనమాట. ఒక పుట్ట మాదిరి పైకొచ్చేస్తది. అండ్ ఇందులో మనం బేకింగ్ పౌడర్ కలిపినాం కాబట్టి మంచిగా గుల్లగా లోపల ఒక బన్ మాదిరి వస్తది. అండ్ చూడ్డానికి చూసారా ఇలాగ హోల్స్ చాలా బాగా ఇది జ్యూసీగా తయారవుతాయనమాట. మనం చేసుకున్న ఈ సిరప్ లోపల వరకు పీల్చుకొని టేస్ట్ మాత్రం చాలా బావుంటాయి. మీరు ఎలా డ్రాప్ చేసినా కూడా నూనెలో ఇవైతే ఈ షేప్‌కి వస్తాయన్నమాట. చూడండి, ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత ఇంకో సైడ్ మంచిగా కాల్చేసుకొని ఇప్పుడు మనము సిరప్ తయారు చేసుకుందాం. చాలా సింపుల్. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులో మీరు తీపి తినగలిగేంత చక్కెర యాడ్ చేసుకోండి. అంటే మనకి ఇది ఏ పాకం రావాల్సిన పని లేదు. మనం అప్పటికప్పుడు చేసుకొని తినే స్వీట్ కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. అండ్ చక్కెర పావు కప్ యాడ్ చేసాననమాట. ఇది బాగా మరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు మరగనియండి అంతే. మనకి లేత ముదురు పాకం అలాంటివి ఏవి అవసరం లేదు. చక్కెర మెల్ట్ అయిపోయేంత వరకు మరిగితే చాలనమాట. ఇలా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకున్న వాటిని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసేసుకోండి. ఎందుకంటే చూడడానికి హోల్‌గా ఉంది కదా! వాటిలోకి ఈ సిరప్ వెళ్ళి నిజంగా చాలా అంటే చాలా బావుంటాయి. అండ్ శనగపిండి, బియ్యపిండి, సూజీ రవ్వ కాంబినేషన్ కూడా చాలా బావుంటది. ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుందనమాట దాని టేస్ట్. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టారనుకోండి, ఈ సిరప్ అనేది మొత్తం పీల్చుకుంటాయన్నమాట. అండ్ వేడి వేడిగా తిన్నా బానే ఉంటుంది. చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా బావుంటది. పిల్లలు అడిగినప్పుడు ఇలాగ హెల్తీగా ఇంట్లో ఉన్న వాటితోటి ట్రై చేసి చూడండి. అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నాకైతే వీటిని చూస్తుంటుంటే ఎప్పుడు తినాలి అనిపిస్తుంది. అంత బావున్నాయి. చూడ్డానికి కలర్‌ఫుల్‌గా, జ్యూసీగా చాలా బావున్నాయన్నమాట. ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో. ఈ సిరప్ మొత్తం పీల్చుకొని చాలా జ్యూసీగా తయారవుతాయి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ ఈ వీడియో చేసిన క్రమంలో సగంలో నాకు పవర్ ఆఫ్ అయిపోయిందనమాట. అందుకనే కొంచెం బ్లాక్‌గా కనిపించాయి. తర్వాత పవర్ వచ్చిన తర్వాత నేను ఇది షూట్ చేశాననమాట. చూడండి కలర్‌ఫుల్‌గా ఎంత బాగా కనిపిస్తున్నాయో. అండ్ ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.